నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరంలోని పలకలూరు మెయిన్ రోడ్లో ష్యూర్ టు విన్ టెక్నాలజీస్ ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి భవిష్యత్ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు నిర్వాహకులు రవీంద్రబాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో కేవలం విద్య సరిపోదని, ప్రాక్టికల్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ అనుభవం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ష్యూర్ టు విన్ టెక్నాలజీస్ ద్వారా విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సులు, వర్క్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూలు, ప్రాజెక్ట్ ట్రైనింగ్ వంటి అన్ని రకాల శిక్షణలను అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన మార్గదర్శకత్వం, ప్లేస్మెంట్ సహాయం కూడా కల్పిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. గుంటూరు మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును బలంగా నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు నైపుణ్యాలు విజయానికి మార్గం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ యువతకు కొత్త ఆశలు నింపుతోంది. రవీంద్రబాబు ఆల్మోస్ట్ 25 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాను. ఫస్ట్ 1 మంత్ ఒక ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన పైథాన్ ఫుల్ స్టాక్ అయితేనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనో ఏదైనా తీసుకొని ఒక 6 మంత్స్ పాటు, ఒక 1 మంత్ పాటు ట్రైనింగ్ ఇస్తాం. ముందు దాంట్లో అతను సక్సెస్ఫుల్గా సాధించగలడు, అతను ఏ కంపెనీలైనా విజయం సాధించగలడు అని కాన్ఫిడెంట్ వస్తేనే అతన్ని నెక్స్ట్ సబ్సిక్వెంట్గా ఇంటర్న్షిప్ వైపు మొబిలైజ్ చేస్తాం. ఈ ఇంటర్న్షిప్ 3 to 4 months పాటు ఎగ్జిక్యూట్ అయింది. ఈ 3 monthsలో ఏంటంటే ఫుల్ టైం కూర్చొని వర్కింగ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది పిల్లాడికి. అప్పుడు కాన్ఫిడెంట్గా 4 నెలల తర్వాత అతని కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటి అంటే, నేను ఓన్గా 80% ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా చేయగలుగుతాను అని చెప్పే స్టేజ్లో నిలబెడతాం. ఇప్పుడు ఏ స్టూడెంట్ దగ్గరికి కాలేజ్ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్ ఎవరికి ఆ నాలెడ్జ్ ఉండలేదు, ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటుంది. మేము 100% ఆ కాన్ఫిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వగలిగిస్తాము పిల్లాడికి అని చెప్పి నేను కాన్ఫిడెంట్గా ష్యూర్ టెక్నాలజీ చెప్పగలుగుతాను. ఈ ట్రైనింగ్ నేను ఒక 1.5 year నుంచి ట్రై చేస్తున్నాను. ఒక 8 మంది సక్సెస్ఫుల్గా 5 to 6 lakhs ప్యాకేజ్తో వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళెవరికి నేను ఓన్లీ జాబ్లు ఇప్పించలేదు. నా ట్రైనింగ్ వల్ల వెళ్ళారని 100% కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను, వాళ్ళు చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు వచ్చిన స్టేజ్ ఏంటి, తర్వాత 4 monthsలో ఇక్కడి నుంచి లెర్నింగ్ చేసుకొని బయటికి వెళ్ళి ఎలా విజయం సాధించారో వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు. ఇది కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డ్ చేసి ప్రాజెక్ట్కి సన్నిద్ధంగా యుద్ధానికి సిద్ధం చేసినట్టుగా రిసోర్స్ని రెడీ చేయగలను మాత్రం 100% మేము చెప్పగలను. ఈ కాన్ఫిడెంట్ లెవెల్తోనే నేను మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని వెళ్ళి కలిసి నా యొక్క ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసి నూతనంగా ఆఫీసు భవనం నిర్మించుకుంటే మేడం గారు ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ కొత్త ఆఫీస్ని స్టార్ట్ చేసి వెళ్ళారు. సో ఆవిడ యొక్క ఆశీస్సులు మా మీద ఉండటం వల్ల మేము ఇంకా ముందు సక్సెస్ఫుల్గా సాధించగలం. అది ఒక బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేయగలం అనేది మేము నంబర్ ఆఫ్ పీపుల్ని 5 to 10 members తీసుకొని వాళ్ళని సక్సెస్ఫుల్ చేస్తేనే మిగతా వాళ్ళ మీదకి వెళ్ళగలుగుతున్నాము అనేది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ఇది మేడం గారి సహాయ సహకారాలతో నేను ఈ నియోజకవర్గంలో ఉన్న కొంతమందినైనా ముందుకు తీసుకెళ్లి వాళ్ళని సక్సెస్ఫుల్గా సాధించగలనని 100% అష్యూరెన్స్తో చెప్పగలుగుతాను. 2001 ఎంసీఏ నాది. తర్వాత నుంచి విప్రోలో ఒక 10 years చేసి రిజైన్ చేసి నేను ఓన్గా స్టార్ట్ చేశాను. 2010 నుంచి నేను హైదరాబాద్లో స్టార్ట్ చేస్తాం. ఈ బైఫర్కేషన్ అయినాక నేను ఇటు వచ్చి ఓన్గా బిల్డ్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఈ 15 years, ఈ 25 years స్పాన్లో ఓన్గా ఏంటి అంటే మేము ఒక కాలేజీకి సంబంధించిన రియాక్టివ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి నంబర్ ఆఫ్ కాలేజెస్కి, ఈ గుంటూరులో ఉన్న ఆక్స్ఫర్డ్, సెయింట్ ఆన్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి, అంటే ఒక 25-30 కాలేజెస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి ఒక రియాక్టివ్ ప్రోడక్ట్ బిల్డ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. నర్సరాపేటలో నంబర్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్ కూడా ఈ అప్లికేషన్ మా ప్రోడక్ట్ రన్ అవుతుంది. ఈ 15 ఏళ్ళలో డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేశాం, కానీ నేను అంటే ట్రైనింగ్ మీదకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలి అన్నా కూడా రిసోర్స్ కరెక్ట్గా దొరకట్లేదు. ఈ రిసోర్స్ దొరకట్లేదు కాబట్టి మనమే ఎందుకు రిసోర్స్ తయారు చేయకూడదు అనే ప్లాన్తో ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ తయారు చేస్తాం. దీంట్లో ఏంటి అంటే